ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు శేషప్ప కవి రచించినటువంటి ధర్మపురి లక్ష్మీ నరసింహ శతకంలో 19వ పద్యాన్ని చూస్తున్నాం. నరసింహ శతకంగా ఇది ప్రసిద్ధి పొందింది అని మనకు తెలుసు. భువన రక్షక నిన్ను పొగడనేరని నోరు ప్రజకగోచరమైన పాడుబొందాం. భువన రక్షక నిన్ను పొగడనేరని నోరు ప్రజకగోచరమైన పాడుబొంద. సురవరాచిత నిన్ను చూడగోరని కనుల్ జలములోపలి నిల్లి సరపుగుండ్లు. శ్రీరమాధిప నీకు సేవ చేయని మేను కూలి కమ్ముడు ఓని కొలిమితిత్తి. వెట్కతో నీ కథల్ వినని కర్ణములైన కఠిన శిలాదుల కలుగు తొలులు. పద్మలోచన నీ మీద భక్తి లేని మానవుడు రెండు పాదాల మహిషమయ్యం. భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ లోకరక్షకుడైనటువంటి ధర్మపురి లక్ష్మీ నరసింహ, నిన్ను కీర్తించలేనటువంటి నోరు ప్రజలకు కనిపించినటువంటి పాడుపడ్డ బావి లాంటిది. భువన రక్షక నిన్ను పొగడనేరని నోరు ప్రజకగోచరమైన పాడుబొంద. నిన్ను చూడకోరనటువంటి కన్నులు నీటి బుడగల వంటివి. లక్ష్మీనాథ, నిన్ను సేవించని ఈ శరీరము పనికిరాని తోలుతిత్తి వంటిదే. నీ కథలు వినలేని ఈ చెవులు గండ్రశిలలకు ఏర్పడిన రంధ్రాల వంటివి. ఓ కమలాక్ష, నీ ఎడ భక్తి లేనటువంటి మానవుడు రెండు కాళ్ళ దున్నపోతే కదా అన్నాడు. వేట్కతో నీ కథల్ వినని కర్ణములైన కఠిన శిలాదుల కలుగు తొలులు. పద్మలోచన నీ మీద భక్తి లేని మానవుడు రెండు పాదాల మహిషమయ్యా. మనం ఈ కవి పరిచయంలోనే చెప్పుకున్నాం, భక్త కవి పోతన భాగవత ప్రభావం ఈ కవి మీద ఎక్కువగా ఉంది అని. ఈ పద్యం చదువుతూ ఉంటే తెలుగు వారందరికీ గుర్తొచ్చేటటువంటి పద్యం ప్రహ్లాద చరిత్రలోని కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంఫిత చర్మ భస్త్రిగాక. వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వని తోడి డక్కగాక. హరి పూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక. కమలేసు చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములుగాక. చక్రి చింతనలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక. విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పశువుగాక. ఈ పద్యం వచ్చి పక్కన నిలబడింది శేషప్ప పద్యానికి. చర్మభస్త్రి కొలిమితిత్తయింది, తను కుడ్యజాల రంధ్రాలు శతకంలో కఠిన శిలాదులకు కలుగు తొలులుగా మారాయి. చివరగా విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక అని పోతన గారంటే ఒక అడుగు ముందుకు వేసి శేషప్ప కవి నీ మీద భక్తి లేని మానవుడు రెండు పాదాల మహిషము అని భక్తి లేని వాడిని రెండు పాదాలు ఉన్నటువంటి దున్నపోతుతో సృష్టించి స్పష్టం చేశాడు. స్వస్తి.